ఫోకస్ ఫర్ ఎస్ఎస్జీస్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. చాలా రోజులైంది వీడియో చేయక, కొన్ని హెల్త్ ఇష్యూస్ అండ్ ఎలక్షన్ డ్యూటీ వల్ల వీడియో చేయలేకపోయాం. చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు వీడియోస్ చేయమని. అలాగనే కొన్ని ఎక్కువగా కామెంట్స్లో అందరికి ఉపయోగపడే కామెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద కొంచెం, అలాగనే అసలు నార్మల్గా కొన్ని ఇష్యూస్ మనం తప్పు చేస్తున్నాం. లోకోస్ ఫర్ ఎస్ఎస్జీస్లో ప్రొఫైల్ ఎంటర్ చేసేటప్పుడు మెంబర్ ప్రొఫైల్ ఎంటర్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తున్నాం అనేది గమనించడం జరిగింది. కామన్గా ఈ తప్పులు ఎట్టిపడి చేయకూడదండి. గతంలో కొంతమంది చేశారు, అది ఎన్ఆర్ఎం సైట్ వల్ల ఎన్ఆర్ఎం వాళ్ళు గమనించి అసలు కామన్గా పెట్టే కొన్ని కాలమ్స్ ఏదైతే ఉన్నాయో, ఎక్కువగా తప్పులు చేసే కాలమ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా అలానే పెట్టాలని నిర్ధారించడం జరిగింది. దాంట్లో ముందుగా కొన్ని విషయాలు చూద్దామండి. ఒకసారి ఎస్ఎస్జీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా డిఫాల్ట్ అకౌంట్కి ఎంటర్ చేయాలి. ఓకేనా, ఇక్కడ చూడండి ఒకసారి. ఎస్హెచ్జి ప్రొఫైల్ ఎంటర్ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ అదే అకౌంట్ నెంబర్, ఎస్హెచ్జి యొక్క ఎస్బీఐ అకౌంట్ నెంబర్ అదే నెంబర్ కరెక్ట్గా మీకు కనిపిస్తుంది. ప్రొఫైల్ మీరు ఓపెన్ చేయగానే అక్కడ ఉన్న ఎస్బీఐ అకౌంట్ నెంబరు, బ్యాంకు, బ్రాంచ్ అన్నీ కూడా కరెక్ట్గా అదే ఉంది అనుకుంటే ఖచ్చితంగా దిస్ ఎస్హెచ్జి అకౌంట్ నెంబర్ డిఫాల్ట్ ఎస్ఆర్ నో దగ్గర ఖచ్చితంగా ఎస్ అనే పెట్టాలి. ఇక్కడ కొంతమంది నో అని పెడుతున్నారు. అకౌంట్ నెంబర్ మారిస్తే మాత్రమే ఆటోమేటిక్గా అది నోకి వచ్చేసిద్ది. ఖచ్చితంగా అదే అకౌంట్ నెంబర్ కరెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా డిఫాల్ట్ దగ్గర ఎస్ అనే పెట్టండి. డిఫాల్ట్ అంటే సేమ్ అదే అకౌంట్ అని అర్థం. కొంతమంది డిఫరెంట్గా భావిస్తున్నారు. డిఫరెంట్ కాదండి, డిఫాల్ట్ అంటే బ్యాంకింగ్ ఒక వర్డ్స్లో ఎస్బీఐ అకౌంట్ నెంబర్ డిఫాల్ట్ అంటే సేమ్ అదే అకౌంట్ అని అర్థం. డిఫాల్ట్గా అదే అకౌంట్ అని అర్థం. దయచేసి ఇక్కడ ఎస్బీఐ అకౌంట్ నెంబర్ దిస్ అకౌంట్ ఈజ్ డిఫాల్ట్ ఎస్ఆర్ నో దగ్గర ఖచ్చితంగా ఎస్ఏ పెట్టాలి. అకౌంట్ నెంబర్ మీరు మార్చకపోతే, మారిస్తే మాత్రమే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా చాలామంది గమనించండి. రెండో అకౌంట్ నెంబర్గా ఎస్హెచ్జి బ్యాంక్ సీసీఎల్ అకౌంట్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఎంటర్ చేయాలి, లేదంటే తదుపరి ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయడం కుదరదు. ఈ పాయింట్ కరెక్ట్ కాదండి. చాలామంది ఇది నేను చాలా జిల్లాలో చూశాను. గతంలో ఎప్పుడు చెప్పండి, ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. అంటే లావాదేవీలు చెక్ చేసి ఈ పాయింట్ రైజ్ చేయడం జరిగింది. దయచేసి గమనించండి. ఎవరైతే లావాదేవీలు చెక్ చేస్తున్నారో, మీటింగ్స్ ఓపెన్ చేసి అక్కడ ఎంటర్ చేయబోతున్నారో, చాలామంది దగ్గర సపోజ్ ఎస్హెచ్జి నుంచి సేవింగ్స్ వచ్చినాయి, అలా ఎస్హెచ్జి నుంచి లోన్ రికవరీ అయింది. ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? లోన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ లోన్ అకౌంట్ నెంబర్ కొడితేనే అక్కడ వచ్చిందని చెప్పి చాలామంది భావిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అసలు నాకు తెలిసి అయితే. కానీ ఇప్పుడు కొత్తగా చేసే గ్రూపులు మాత్రం యాడ్ చేసుకోండి. కావాలంటే గతంలో చేసిన గ్రూపులకి మాత్రం ఖచ్చితంగా కూడా సీసీఎల్ లోన్ అకౌంట్ నెంబర్ యాడ్ చేయకపోయినా సరే ఇబ్బంది లేదు. తర్వాత మనకి ఎస్హెచ్జి లావాదేవీలు ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరైతే గమనించండి ఒకసారి. లావాదేవీలు అనేది స్టార్టప్ ఖచ్చితంగా వేయాలి. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన వర్షంలో స్టార్టప్ పెట్టడం కుదరటం లేదు. అలాంటప్పుడు మనం ట్రాన్సాక్షన్ ఎలా చేస్తాం? సేవింగ్స్, పాత సేవింగ్స్ ఎలా ఎంటర్ చేస్తాం? ఏ మెంబర్కి ఎంత ఉందనేది. మీటింగ్స్ వన్ మీటింగ్ పెట్టేసి కొత్తగా చేయాల్సి వస్తుంది. అలా మాత్రం దయచేసి అది తప్పండి. ప్రస్తుతానికి దీని గురించి మర్చిపోండి. తర్వాత ఇక అప్డేట్ ఇస్తాం ఖచ్చితంగా కూడా లావాదేవీల విషయానికి వచ్చినప్పుడు. ప్రస్తుతానికి అయితే మాత్రం కొత్తగా ఎవరైతే గ్రూపులు చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఎస్హెచ్జి ప్రొఫైల్లో ఎస్బీఐ అకౌంట్ నెంబర్తో పాటు కింద ప్లస్ గుర్తు ఉంటుంది. మీకు చూపిస్తున్నాం ప్రొఫైల్లో చూడండి. ప్లస్ గుర్తు యాడ్ చేసి సీసీఎల్ లోన్ కూడా ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేయడం వల్ల ఉపయోగం ఏందో, ఎంటర్ చేయబడటం వల్ల ఉపయోగం ఏందో అనేది నాకైతే ఇంకా అర్థం కాలేదు. తర్వాత చూద్దామండి. తర్వాత డేటా ఫార్మేషన్ తర్వాత ప్రమోటెడ్ దగ్గర చాలామంది తప్పులు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, చాలామంది కామెంట్ కూడా అడుగుతున్నారండి. ప్రమోటెడ్ దగ్గరనేమో ఓపెన్ అవ్వటం లేదు. ఇది చాలాసార్లు చెప్పాం, పాత వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాం. ఇప్పుడు కూడా మళ్ళీ చెబుతున్నాం. గ్రూప్ ఆరంభించిన తేదీ 2002 కన్నా ముందు అయితే హెచ్జిఎస్వై అని, 2002 నుండి 2011 6 నెలల వరకు అయితే స్టేట్ ప్రాజెక్ట్ సెర్ప్ అని, తదుపరి ఏర్పడిన గ్రూప్ మొత్తం ఎన్ఆర్ఎం న్యూ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా దయచేసి చాలాసార్లు వీడియోలో చెప్పాం, కానీ తప్పులు చేస్తున్నారు. ప్రమోటర్ నేమ్ ఓపెన్ కావట్లని చెబుతున్నారు. 2002 కన్నా ముందు అయితే డైరెక్ట్గా హెచ్జిఎస్వై గ్రూప్లో అవుతాయి. 2002 నుంచి 2011 6 నెలల వరకు అయితే సెర్ప్ గ్రూప్లో అవుతాయి. 2011 6 నెలల తర్వాత ఏ గ్రూప్ ఏర్పడ్డా కూడా, ఫార్మేషన్ డేట్ ఏ గ్రూప్ ఉన్నా, తర్వాత డేట్ ఏది ఉన్నా కూడా డైరెక్ట్గా ఎన్ఆర్ఎం న్యూ, ఎన్ఆర్ఎం కింద డైరెక్ట్గా ఆటోమేటిక్గా అది అడాప్ట్ అయినట్టు మాత్రమే. తర్వాత 2011 సంవత్సరం జూన్ నెల ముందు వరకు సెర్పని సెలెక్ట్ చేసి కోఆపరేట్ దగ్గర సెలెక్ట్ చేసి కోఆప్షన్ డేట్ మాత్రం ఖచ్చితంగా 11/6/2011 ఖచ్చితంగా వేయాలి. ఇప్పుడు చాలామంది చూడండి, 2011 సంవత్సరం కన్నా ముందు ఏర్పడ్డ గ్రూపులు ఖచ్చితంగా సెర్పని పెడతారు. స్టేట్ ప్రాజెక్ట్ దగ్గర ప్రమోటర్ అనేది సెర్పని పెడతారు. కింద కోఆపరేట్ అని పెడతారు. కోఆపరేట్ పెట్టి కింద కోఆపరేట్ డేట్ కూడా అడుగుతుంది మీకు. ఆ డేట్ ఏమేయాలి? చాలామంది వేరు డేట్లు వేస్తున్నారు. ఖచ్చితంగా 11/6/2011 డేట్ మాత్రమే వేయాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీకు చూడండి ఒకసారి, మళ్ళీ కంక్లూడ్ చేస్తున్నానండి ఈ పాయింట్ని. 2002 కన్నా ముందు అయితే హెచ్జిఎస్వైని పెట్టాలి. 2002 నుంచి
2002 తర్వాత నుంచి 2011 6 నెలల వరకు అయితే స్టేట్ ప్రాజెక్ట్ సెర్ప్ అని పెట్టాలి. అలా పెట్టినప్పుడు కింద కోఆపరేటివ్ దగ్గర డేట్ ఖచ్చితంగా 11/6/2011 అని పెట్టాలి. 2011 తర్వాత గ్రూప్లో అయితే మాత్రం డైరెక్ట్గా ఎన్ఆర్ఎం అని పెట్టి మీరు పెట్టుకోవచ్చు. ఇది గమనించండి. తర్వాత కంపల్సరీ సేవింగ్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర మంత్లీ అని మాత్రమే సెలెక్ట్ చేయవాలని కొంతమంది ఫోర్ట్నైట్లీ కూడా సెలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎస్హెచ్జి ప్రొఫైల్లో కంపల్సరీ సేవింగ్స్ ఫ్రీక్వెన్సీ అనే దగ్గర ఖచ్చితంగా మంత్లీ అనే పెట్టాలి. అంటే మంత్లీ ఒకసారి మనం కడతాం కాబట్టి సేవింగ్ మంత్లీ అనే పెట్టాలి. కొంతమంది 2 మీటింగ్ చేస్తాం కదా, ఎంబుక్ కీపింగ్లో చేసినట్టు తప్పులు చేసినట్టు ఇక్కడ కూడా 2 మీటింగ్ కూడా 250 కొడదాం అనుకుంటున్నారు. అలా కుదరదండి. ఒక్క మీటింగ్ మాత్రమే, ఒక్క సేవింగ్ మాత్రమే వచ్చింది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఫ్రీక్వెన్సీ దగ్గర ఖచ్చితంగా మంత్లీ అనే సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫీస్ బేస్ టెన్యూర్ దగ్గర 24 లేక 36 నెలలు వేయాలి. కొంతమంది ఇవి పూర్తి చేయడం లేదు. ఇది ఎస్హెచ్జి గ్రేడింగ్లో ఉన్నవి. ఇక్కడ టెన్యూర్ ఆఫీస్ బేస్ టెన్యూర్ దగ్గర ఖచ్చితంగా కూడా మీరు ఎన్ని నెలలకి వాళ్ళు ఆఫీస్ బేస్గా మారిపోతారు, 24 లేదా 36 మంత్స్ అనేది ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. ఇది ఎందుకంటే మీకు రాబోయేదంటే మీ టాస్క్ కింద అక్కడ డిస్ప్లే చేస్తుంది ఆ గ్రూప్కి పలానా డేట్ మీరు గ్రూప్ లీడర్ని మార్చాలనేది. ఇది ఖచ్చితంగా వేయాల్సింది. వేయకపోతే తీసుకోవద్దు, ఖచ్చితంగా వేయాలి. ప్రైమరీ లైవ్లీహుడ్ దగ్గర చాలామంది కూడా అందరూ అగ్రికల్చర్ చేస్తున్నారు. కొంతమంది కిరాణా షాప్స్, డైరీ, చేతి వృత్తులు, సర్వీసెస్, ట్రేడింగ్ వ్యాపారం, ఫుడ్ ప్రాసెసింగ్ మొదలగునవి వెరిఫై చేసి సెలెక్ట్ చేయగలను. చాలామంది కామన్గా ఏదో పెట్టేద్దామని చెప్పి లైవ్లీహుడ్ దగ్గర అగ్రికల్చర్ యాక్టివిటీస్ అని పెట్టేస్తున్నారు. అలా కాదండి, డైరెక్ట్ వాళ్ళు ఏ పని అయితే మీద వాళ్ళ కుటుంబం ఏ పని మీద ఆధారపడుతుందో దానికి సంబంధించి రిలేటెడ్ దాని మీద ఖచ్చితంగా పెట్టండి. అంతేలేక అందరికీ కామన్గా అగ్రికల్చర్ పెట్టుకుంటా పోతే మరి మిగతా పనులు రావాలి కదా. మీ వివోలో కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రావాలి. తర్వాత మార్చి 31 నాటికి అన్ని ఎస్హెచ్జి ప్రొఫైల్ పూర్తి చేయాల్సిందే. ఖచ్చితంగా మీ డేటాలో లేని గ్రూపుల మెంబర్స్ని కూడా ఈ దీంట్లో ఎంటర్ చేయవలను. అంటే మీ డేటాలో లేని గ్రూప్లను మెంబర్స్ని కూడా ఈ లోపు ఎంటర్ చేయవలను. అంటే ఆల్రెడీ ఎంబుక్ కీపింగ్ కొంతమంది మెంబర్స్ కనిపించడం లేదు, గ్రూపులు కనిపిస్తే ఆ గ్రూపులు కూడా ఎన్ఆర్ఎం సైట్లో ఖచ్చితంగా ఎంటర్ చేసుకోవచ్చు. ఏప్రిల్ నెల నుండి కొత్త గ్రూపులకు మాత్రమే ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది, పాత గ్రూపులకు ఎంటర్ చేయడానికి అవకాశం ఉండదు. అందువల్ల మార్చి 31 లోపే మీరు ఎస్హెచ్జి ప్రొఫైల్స్ మొత్తం కంప్లీట్ చేయాలి. పాత డేటా మాత్రమే సర్చ్ చేయడానికి, కొత్త గ్రూపులు మాత్రమే ఎంటర్ చేయడానికి కుదురుతుంది. పాత డేటాని సర్చ్ చేసే అవకాశం ఆపివేస్తారని చెప్పడం జరుగుతుంది. దయచేసి త్వరగా కూడా ఎస్హెచ్జి ప్రొఫైల్ని కంప్లీట్ చేయండి. ఈ పాయింట్లు గుర్తుపెట్టుకొని, ఈ కామన్గా అందరూ చేయాల్సిన పాయింట్లు, ఎవరికి కాదని అందరూ ఖచ్చితంగా ఈ పాయింట్ని అనుసరించి మాత్రమే మీరు లోకోస్ని చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత చాలామంది అడుగుతున్నారండి ఈ కామెంట్స్ రూపంలో. వరలక్ష్మి అనే ఒక సబ్స్క్రైబరు ఎస్హెచ్జి ప్రొఫైల్ చేసేటప్పుడు ఎస్హెచ్జి నేమ్ శ్రీ ఆంజనేయ స్వామి అని, కానీ బ్యాంక్లో నేమ్ ఆంజనేయ స్వామి సార్, ఎస్హెచ్జి చేసినాక ఆంజనేయ స్వామి వచ్చినది, సర్వర్ పంపవచ్చా? ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసిన ముందు ఎస్హెచ్జి పేరు ఎంటర్ చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా ఖచ్చితంగా ఎంటర్ చేసుకోవాలి. ఆ పేరు ప్రకారమే మీరు బ్యాంక్ పాస్బుక్లో ఏ పేరు ఉన్నా కానీ బ్యాంకు గ్రూప్ యొక్క డేటాను బట్టి మాత్రమే గ్రూప్ యొక్క పేరు ఎలాగైతే ఉందో బ్యాంక్ పాస్బుక్లో కూడా అలానే ఎంటర్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర కూడా ఆటోమేటిక్ తీసుకుంటుంది, సర్వర్ పంపవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్, గుడ్ ఈవినింగ్ సార్, ఇన్యాక్టివ్ మెంబర్ని మళ్ళీ యాక్టివ్ మెంబర్స్ చేయవచ్చండి. ఎస్, చేయవచ్చు. మీరు ఏదైతే పొరపాటున ఇన్యాక్టివ్ చేశారో ఆ మెంబర్ని మళ్ళీ యాక్టివ్ చేయవచ్చు. మీరు ఇన్యాక్టివ్ చేసిన మెంబర్ని మీ బీబీఎం లాగిన్లో రిజెక్ట్ కొట్టమని చెప్పండి. అప్రూవల్ ఇవ్వకుండా రిజెక్ట్ కొట్టాలి. అప్పుడు మాత్రమే మళ్ళీ మీరు బ్యాక్ వస్తుంది బీబీఎం లాగిన్కి. అప్పుడు మళ్ళీ మీరు ఆటోమేటిక్గా మెంబర్ని యాక్టివ్ చేయవచ్చు. ఖచ్చితంగా మీరు పొరపాటు ఇన్యాక్టివ్ చేసిన మెంబర్ని బీబీఎం లాగిన్లో రిజెక్ట్ మాత్రమే కొట్టాలి, అప్రూవల్ చేయకూడదు. అప్రూవల్ చేసి ఆటోమేటిక్గా మెంబర్ వెళ్ళిపోతుంది అసలు పూర్తిగా. అందువల్ల ఆ మెంబర్ మీరు పొరపాటు చేసి వెంటనే మీ బీబీఎం లాగిన్కి సంబంధించిన వాళ్ళకి చెప్పండి, వాళ్ళు రిజెక్ట్ చేయమని చెప్పండి. రిజెక్ట్ చేస్తే ఆటోమేటిక్ మళ్ళీ మీ ఎస్హెచ్జి ప్రొఫైల్లోకి ఎస్హెచ్జి లాగిన్లోకి వస్తుంది, ఆటోమేటిక్ మీరు యాక్టివ్ చేసుకోవచ్చు. తర్వాత ఎస్హెచ్జి ప్రొఫైల్లో బ్యాంక్ డీటెయిల్స్ చేసేటప్పుడు ఎస్బీఐ అకౌంట్ నెంబర్, సీసీఎల్ లోన్ నెంబర్ 2 నెంబర్స్ ఎంటర్ చేయాలా సార్? ఆల్రెడీ చేసిన గ్రూపులకి ఎస్బీఐ అకౌంట్ నెంబర్ మాత్రమే చేశాము. అదేనండి ఇందాక చెప్పాను నేను గతంలో, దాంట్లో కూడా మీరు ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతానికి కొత్తగా ఎంటర్ చేసే గ్రూపులు మాత్రం సీసీఎల్ లోన్ కూడా యాడ్ చేయండి ప్లస్ దగ్గర. పాత గ్రూపులకి ఖచ్చితంగా కూడా అది స్టార్టప్ ఎంట్రీ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన లోన్ అకౌంట్ నెంబర్ కొడతాం. అందువల్ల అసలు ఇబ్బంది ఉండదు. ఎందుకు ఈ పాయింట్ రైజ్ చేస్తారనేది మేము కూడా గమనిస్తున్నాం. ఖచ్చితంగా కూడా పాత గ్రూప్ చూద్దాం. పాత గ్రూపులకి ఇప్పుడు ప్రజెంట్ లాక్ వేసి అప్రూవల్ ఇచ్చిన గ్రూపులకి మీకు డేటా ఎస్హెచ్జి ప్రొఫైల్ ఎడిట్ అవ్వదు. అందువల్ల పాత గ్రూపులకి అయితే ఇప్పుడు మీరు నెంబర్ని ఎంటర్ చేయలేరు. కొత్త గ్రూపులు కొత్తగా చేసే గ్రూపులు మాత్రం ఎంటర్ చేయండి. పాత గ్రూపులకి ఏం చేద్దాం అనేది మీకు లావాదేవీలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఇంటిమేట్ చేస్తాం. తర్వాత
ఇన్యాక్టివ్ మెంబర్ని యాక్టివ్ ఎలా చేయాలి చెప్పాను కదా ఆల్రెడీ. ఇది కూడా అడిగారు, ధనలక్ష్మి అనే సబ్స్క్రైబర్ అడిగారు. అలాగనే ఇంకొక ధనలక్ష్మిని ఏపీఎం లాగిన్ రిజెక్ట్ కొట్టారు, వాళ్ళు మళ్ళీ యాక్టివ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఏపీఎం లాగిన్ రిజెక్ట్ కొడితే ఆటోమేటిక్గా మీరు ఎస్హెచ్జి బుక్ కీపర్ లాగిన్లోకి వస్తుంది. మీరు మళ్ళీ ఆ మెంబర్ ప్రొఫైల్ మొత్తంగా పూర్తి చేసి స్టేటస్ యాక్టివ్గా పెట్టుకోవచ్చు. తర్వాత రామలక్ష్మి అనే మెంబర్ సబ్స్క్రైబ్ అడిగారు, సార్ న్యూ వర్షన్లో మెంబర్ ఇన్యాక్టివ్ చేస్తుంటే గ్రూప్ లాక్ పడిపోతుంది, ఎస్హెచ్జి ప్రొఫైల్ చేయడం అవ్వడం అనేది ఏం చేయాలి? ఖచ్చితంగా కూడా ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నాను, చాలా వీడియోస్లో కూడా మనం చెప్పాం. ఖచ్చితంగా మీరు మెంబర్ కానీ ఏ స్టేజ్ ఇన్యాక్టివ్ చేసినా, చివరిలో చేసినా, మధ్యలో చేసినా, మొదటగా చేసినా, మెంబర్ని కానీ వన్స్ ఇన్యాక్టివ్ చేశారంటే ఆటోమేటిక్గా గ్రూప్ లాక్ పడిపోతుంది. మళ్ళీ చేయాలంటే ఏం చేయాలని చెప్పాం, గతంలో కూడా చెప్పాం. బీపీఎం లాగిన్లోకి వెళ్ళి ఆ మెంబర్ని అప్రూవల్ ఇచ్చేసుకుని, ఏదైతే మీరు మెంబర్ ఇన్యాక్టివ్ చేశారో మెంబర్ని అప్రూవల్ ఇస్తే మళ్ళీ మీ ఎస్హెచ్జి ప్రొఫైల్లోకి ఎస్హెచ్జి లాగిన్లోకి వచ్చి అప్రూవల్ స్టేటస్ మీ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా అప్రూవల్ స్టేటస్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్ లాక్ విడిపోతుంది. మీరు మళ్ళీ మిగతా మెంబర్స్ని ఎస్హెచ్జి ప్రొఫైల్ని మళ్ళీ చేసుకొని మళ్ళీ యథావిధిగా మీరు లాక్ వేయవలసి ఉంటుంది. దయచేసి గమనించండి. తర్వాత వరలక్ష్మి గారు అడిగారు, మళ్ళీ ఎస్హెచ్జి ప్రొఫైల్ చేసి సర్వర్కి పంపేటప్పుడు టైమ్ అవుట్ అని వస్తుంది సార్, ఏం చేయాలి? ఇది చాలామంది కామన్గా అడుగుతున్నారండి. మళ్ళీ చెప్తున్నా, ఒకసారి చూడండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన 2.2.3 వర్షన్లో ఈ సర్వర్కి పంపించేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది ఆల్రెడీ మేము రైట్ చేసాం, దాన్ని సాల్వ్ చేస్తారు వర్షన్ మారినప్పుడు. మీరు టైం అవుట్ కానీ, సర్వర్ బిజీ కానీ, లేదా బ్యాడ్ రిక్వెస్ట్ కానీ అప్లోడ్ చేసేటప్పుడు ఏ రీజన్ వచ్చినా, ఈ కాకుండా వేరే రీజన్స్ ఏ వచ్చినా సరే 2-3 సార్లు ట్రై చేయండి. రివ్యూ అండ్ అప్లోడ్ స్టేటస్ 2-3 సార్లు ట్రై చేయండి. అప్లోడ్ యాక్టివేట్ అవ్వకపోతే చెప్పాం కదా, తీర్మానాన్ని మళ్ళీ ఒకసారి క్యాప్చర్ చేసి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. అలా ఎన్నిసార్లు చేసినా మీకు సర్వర్ ఎర్రర్ వస్తుంది, లేదంటే ఏదో ఒక మెసేజ్ వస్తుంది అనుకుంటే మీరు ఆ గ్రూప్ ఆటోమేటిక్ వెళ్ళే ఉంటుంది. అంటే సర్వర్ ఏదో కలిసినప్పుడు ఆటోమేటిక్గా లాక్ పడి ఉంటుంది. మీరు అది గమనించాలని అక్కడ అర్థం కాదు, లాక్ సింబల్ కనిపించదు, మీరు అప్లోడ్ ఆప్షన్ ఇన్యాక్టివ్ అవ్వదు. రెండవ మనం ఏమనుకుంటాం, లాక్ పడలేదు ఇంకా గ్రూప్ వెళ్ళలేదు అనుకుంటాం. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే అది లాక్ పడిందా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే మీ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా మీరు ఎస్హెచ్జి పక్కన ఉన్న 3 చుక్కల్లోకి వెళ్ళి కింద నుంచి 3 ఆప్షన్ ఉంది, డౌన్లోడ్ డేటాని ఒకసారి టచ్ చేసినట్టయితే మీకు ఒకవేళ లాక్ పడింది అంటే దిస్ గ్రూప్ ఆల్వేజ్ లాక్డ్ అని చెప్పి వస్తుంది. ఓకేనా? డౌన్లోడ్ డేటాని క్లిక్ చేసినట్టయితే మీకు ఆ గ్రూప్ లాక్ పడిందా లేదా అనేది ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుంది. అక్కడ కానీ లాక్ పడింది అనుకుంటే ఆటోమేటిక్గా మీ గ్రూప్ లాక్ పడ్డట్టే. ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత కానీ ఖచ్చితంగా మీ బీపీఎం లాగిన్కి అప్రూవల్కి వస్తుంది. అక్కడ లాక్ పడలేదంటే లాక్ పడినట్టు ఇంకా ఫైనల్గా. ఓకేనా? మీకు లాక్ సింబల్ కనిపించకపోయినా, లేదంటే మీకు ఎస్హెచ్జి అప్లోడ్ ఆప్షన్ ఇన్యాక్టివ్ అవ్వకపోయినా, ఆ గ్రూప్ ఎన్నిసార్లు చేసినా కానీ ఏదో ఒక మెసేజ్ వస్తుంది, లాక్ పడతలేదు అనుకుంటే మాత్రం మీకు వెరిఫై చేసుకోవాలంటే ఎస్హెచ్జి ప్రొఫైల్లో ఎస్హెచ్జి పక్కన ఉన్న 3 చుక్కలోకి వెళ్ళి కింద నుంచి 3వ ఆప్షన్ డౌన్లోడ్ డేటాని క్లిక్ చేయండి. అక్కడ మీకు ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తుంది లాక్ పడిందా లేదా అనేది, ఎర్రర్ ఉన్నా కానీ. తర్వాత ఇంకొకటి క్రియేటివ్ లాక్స్ అడిగారు, సార్ ఒక గ్రూప్లో 10 మెంబర్స్ చేసి ఎస్హెచ్జి ప్రొఫైల్లో 1 మెంబర్ ఇన్కంప్లీట్ అని చెప్తుంది. అంటే 10 మెంబర్స్ని చేశారు, ఒక మెంబర్ ఇన్కంప్లీట్ అని వస్తుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏమై ఉండొచ్చు అని చెప్తుంది. ఆ మెంబర్ని డిలీట్ చేసి ఫ్రెష్గా చేసినా అకౌంట్ నెంబర్ మార్చినా ఆ మెంబర్ ఇన్కంప్లీట్ చూపిస్తూనే ఉంది, ప్లీజ్ క్లియర్ సార్. ఇక్కడ చూడండి, ఇప్పుడు 10 మెంబర్స్ అంటే 9 మెంబర్స్ని చేశారు, 10th మెంబర్ని ఒకసారి ఇన్యాక్టివ్ చేశారు, మళ్ళీ యాడ్ చేస్తున్నారు. అంటే మీరు అక్కడక్కడే జర్నీ చేస్తే కుదరదు. అంటే 9 మెంబర్స్ని చేసిన తర్వాత ఒక మెంబర్ అవ్వట్లేదని చెప్పి ఇన్యాక్టివ్ చేస్తే సర్నేమ్ తీసుకోవట్లేదనో లేదా ఇంకోటి ప్రాబ్లం వల్ల మీరు ఇన్యాక్టివ్ చేసి మళ్ళీ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఇన్యాక్టివ్ చేసిన అప్రూవల్ ముందు మెంబర్ ఏమవ్వాలి, ముందు అప్రూవల్ అవ్వాలి, బీపీఎం లాగిన్ అప్రూవల్ అవ్వాలి, ఎన్ఆర్ఎం సైట్ వాళ్ళు కూడా అప్రూవల్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ మెంబర్ పూర్తిగా మీ గ్రూప్ నుంచి తొలగిపోతుంది. అప్పుడు కొత్తగా ఎక్కిస్తే అవుతుంది. మీరు అప్పుడు దాకా వెయిట్ చేయకుండా ఏదో ఇన్యాక్టివ్ చేసాం, అక్కడే ఉంది, మీ దగ్గరే డేటా ఉంది, మళ్ళీ యాడ్ చేస్తే తీసుకోదు. ఎందుకు తీసుకోదు? ఆ మెంబర్ ఇంకా మీ గ్రూప్ నుంచి తొలగిపోయినట్టు కన్ఫర్మ్ చేయలేదు. అందువల్ల కొత్త మెంబర్ని ఎక్కిస్తే ఏమవుతుంది, ఆధార్ నెంబర్ డూప్లికేట్ అవుతుంది, ప్లస్ ఎస్బీఐ అకౌంట్ నెంబర్ అదే అకౌంట్ నెంబర్ మీరు ఎంటర్ చేస్తారు కాబట్టి అదే అకౌంట్ నెంబర్ ఇన్కంప్లీట్ చూపిస్తుంది, అకౌంట్ నెంబర్ డబుల్ ఎంట్రీ చూపిస్తుంది, మార్చినా కూడా తీసుకోదు. అందువల్ల దయచేసి అర్థం చేసుకోండి, ఒక మెంబర్ ఇన్యాక్టివ్ చేశారంటే ఆ ప్రాసెస్ మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత మాత్రమే ఆ మెంబరు ఆ గ్రూప్లో కానీ వేరే గ్రూప్లో కానీ ఎంటర్ చేయడానికి వీలవుతుంది. ప్రాసెస్ అంటే అర్థమైంది, మీరు చేసిన ఇన్యాక్టివ్ మెంబర్ని బీపీఎం లాగిన్ అప్రూవల్ ఇవ్వాలి, అప్రూవల్ పైన ఎన్ఆర్ఎం సైట్ వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి. ఆ పూర్తిగా మీ గ్రూప్ నుంచి డేటా, ఆ మెంబర్ యొక్క డేటా పూర్తిగా తొలగిపోయిన తర్వాత మాత్రమే ఆ మెంబర్ని వేరే చోట మీరు ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దాకా అవకాశం ఉండదు.
ఇవి దయచేసి అర్థం చేసుకోండి. ఈ పాయింట్స్ మీకు స్క్రీన్లో చూపించిన విధంగా, స్క్రీన్ షాట్ చూపించిన విధంగా దయచేసి గమనించండి. ఈ పాయింట్స్ని ఎవరు కూడా మర్చిపోవద్దండి. అందువల్ల లావాదేవీల విషయంలో ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతుంది. లావాదేవీలు ఇప్పుడు ఎంటర్ చేయడానికి మా కామెంట్ రూపంలో తెలియపరచండి. లావాదేవీలు ఎవరైనా ఎంటర్ చేశారా, ఏ జిల్లాలో కానీ ఏ స్టేట్లో కానీ లావాదేవీలు ఏదైనా ఎస్హెచ్జి ప్రొఫైల్లో అయిపోయిన తర్వాత అప్పుడు ఇచ్చిన లావాదేవీలు ఎంటర్ చేశారా, చేయలేదా, చేస్తే క్లియర్గా అవుతుందా లేదా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒకవేళ అవ్వకపోతే ఏం ప్రాబ్లం వస్తుందో తెలియపరచండి. ఇది ఖచ్చితంగా మీ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎన్ఆర్ఎల్ఎం చెల్లులకు సంప్రదించడం జరుగుతుంది. నాకైతే ప్రజెంట్ లావాదేవీలు అయితే అవ్వడం లేదు అని చెప్పి నేను నిర్ధారించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన వర్షంలో స్టార్టప్ ఎంటర్ చేయడానికి వీలు అవుతుంది. ఇప్పుడు స్టార్టప్ ఎంటర్ చేయడానికి వీలు లేకుండా చేశారు కాబట్టి స్టార్టప్ ఎంటర్ చేయకుండా లావాదేవీల్లోకి వెళ్ళడం అనేది అసాధ్యం. అందువల్ల ఇది నా ఫీడ్బ్యాక్. మీ ఫీడ్బ్యాక్ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. లావాదేవీలు ఎంటర్ చేయడానికి వీలు అవుతుందా లేదా ప్రజెంట్ ఉన్న వర్షన్లో, చేస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయా రావట్లేదా, వస్తే ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రాకపోతే ఓకే మా అవుతున్నాయి అనుకుంటే ఎలా చేస్తారనేది కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియపరచండి. తర్వాత దాంట్లో వివో ప్రొఫైల్ గురించి ఒక వీడియో చేసిన తర్వాత డైరెక్ట్గా ఎస్హెచ్జి లావాదేవీలకు వెళ్ళిపోదామండి. ఈలోపు వర్షన్ మారకపోతే మాత్రం మీ ఎన్ఆర్ఎల్ఎం సైట్ వాళ్ళకి సంప్రదించి ఆ వర్షన్ మార్చడానికి అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు ఈలోపు కామెంట్ రూపంలో మీ సమాచారం మాకు అందించండి. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.